Good morning to all. Good morning, sir. Yes, today జ్ఞాన సరస్వతి ఫౌండేషన్లో మేము కబడ్డీ సంబంధించి క్యాంప్ పెట్టుకోవడం జరిగింది. ఇది ఓన్లీ ఫర్ ప్రిపరేటరీ క్యాంప్ అంతే. ఎందుకంటావా ఈ ప్రిపరేటరీ ఎందుకంటే పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని యొక్క ప్లస్ ఆర్ మైనస్లు తెలుసుకోవడానికి ఈ ప్రిపరేటరీ క్యాంప్ పెట్టుకున్నాము. ప్లస్ అదేవిధంగా ఫ్యూచర్లో అంటే 20 days క్యాంప్ ఉంది. ప్లస్ అదేవిధంగా మనకి 60 days క్యాంపులో ఫస్ట్ 20 days క్యాంప్ ఉంటుంది, దాని తర్వాత మిగతా క్యాంపు ఉండడం జరుగుతుంది. కానీ ఈ పిల్లలు ఈ వాతావరణానికి అలవాటు పడాలి కాబట్టి ఫస్ట్ ప్రిపరేటరీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడము జరిగింది జ్ఞాన సరస్వతి ఫౌండేషన్లో. అదేవిధంగా ఫస్ట్ ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంటే సదా వెంకటరెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఇంతమంది పిల్లల్ని ఆల్మోస్ట్ మ్యాక్సిమం 75 members అంటే ఈచ్ గేమ్కి 75 membersని తీసుకొని ఆయన సాయశక్తుల ఇంతమందికి సేవ అందించడము చాలా గౌరవ కారణం కాబట్టి ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు వెంకట్ సదా సార్. అదేవిధంగా మై నేమ్ ఈజ్ డాక్టర్ చంద్ర, కోచ్ ఆఫ్ కబడ్డీ. దెన్ అదేవిధంగా అసిస్టెంట్ కోచ్ వచ్చేసి మల్లికార్జున సాయి ప్లేయర్. మేమిద్దరము ఇక్కడ కబడ్డీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళందరూ 75 members కబడ్డీ ప్లేయర్స్ రావడం జరిగింది ప్రిపరేటరీ క్యాంప్కి. దీంట్లో ఆబ్సెంటీస్ ఉన్నారు, ప్లస్ సెలెక్షన్ చేసిన వాళ్ళలో ఆబ్సెంటీస్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఆబ్సెంటీస్ పోయి కానీ మనకి వచ్చిన పిల్లలు వచ్చేసి మనకి 55 members ప్రిపరేటరీ క్యాంప్కి రావడం జరిగింది. ఈ ప్రిపరేటరీ క్యాంపులో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఈ 3 రోజుల్లో ఈ పిల్లలు ఏం చేశారు అంటే ఫస్ట్ డే ఈవినింగ్ సెక్షన్లో పిల్లల యొక్క ఇంట్రొడక్షను, అదేవిధంగా పిల్లల యొక్క హెల్త్ సంబంధించి అన్నీ మేము కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ డే వచ్చేసి వీళ్ళకి స్పోర్ట్స్ గ్రూప్స్ అనేటివి, ఇంట్రామోరల్స్ గ్రూప్స్ అనేటివి మేము క్రియేట్ చేయడము జరిగింది. ఫస్ట్ డే ఈవినింగ్ సెక్షన్లో ఓన్లీ 4 గ్రూపులు మాత్రం మేము చేయడము జరిగింది. ఎందుకు ఈ 4 గ్రూపులు చేసామంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని మేము ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఈ 4 గ్రూప్స్ని ఐడెంటిఫై చేసినాం. ఇప్పుడు క్లబ్గా అందరినీ 75 membersని ప్రాక్టీస్ చేపిస్తే ఎవరి పర్ఫార్మెన్స్ అనేది మాకు తెలియదు. అందువల్ల మేము ఓన్లీ ఈ 4 గ్రూప్స్ని మాత్రమే సెలెక్ట్ చేయడము జరిగింది. 4 గ్రూప్స్ని మాత్రమే క్రియేట్ చేయడము జరిగింది. ఈ 4 గ్రూప్స్కి డిఫరెంట్ నేమ్స్, అర్జున అవార్డు, కబడ్డీలో అర్జున అవార్డు పొందినటువంటి ప్లేయర్స్ని మాత్రమే ఈ 4 గ్రూప్స్కి నేమ్స్ అలాట్ చేసినాం. ఫస్ట్ వచ్చేసి గ్రూప్ ఏ వచ్చేసి గ్రూప్ ఏకు సంబంధించిన అర్జున అవార్డు గ్రహీత ఇటువంటి జస్వీర్ సింగ్ గ్రూప్ వచ్చేసి ఇది జస్వీర్ సింగ్ గ్రూప్. ఓకేనా, గ్రూప్ ఏని జస్వీర్ సింగ్ గ్రూప్. ఈ జస్వీర్ సింగ్ అంటే ఇండియన్ కబడ్డీ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత. ఎందుకు ఈ 4 నేమ్సే పెట్టినామంటే ఈజ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఇన్ కబడ్డీ గేమ్ ఇన్ ఇండియా. అందువల్లే వాళ్ళ ఇన్స్పిరేషన్ వల్ల వీళ్ళు కానీ ఇన్స్పైర్ అయ్యి ఓకేనా మంచి ప్లేయర్గా ప్రో కబడ్డీ కానీ, నేషనల్స్ కానీ, సీనియర్ నేషనల్స్ కానీ, సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సెలెక్ట్ కావడం కానీ ఇలాంటివన్నీ వీళ్ళ ద్వారా మేము ఆశిస్తున్నాం. కాబట్టి అదేవిధంగా మేము కానీ మంచి కోచింగ్ ఇచ్చి వీళ్ళని ఒక దారిలో ఒక సిస్టమ్ ప్రకారము ముందుకి తీసుకెళ్ళడము జరుగుతుంది. గ్రూప్ ఏ నేమ్ వచ్చేసి జస్వీర్ సింగ్ గ్రూప్. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ బి వచ్చేసి మంజిత్ చిర్లా గ్రూప్. ఇక్కడ అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్ సి వచ్చేసి అజయ్ ఠాగూర్ గ్రూప్. నెక్స్ట్ గ్రూప్ డి వచ్చేసి సందీప్ నర్వాల్ గ్రూప్. నెక్స్ట్ ఈ గ్రూపుల్ని ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే గ్రూప్ యొక్క లీడర్. అంటే గ్రూప్లో అందరూ ప్లేయర్సే, అందరూ బెస్ట్ ప్లేయర్సే, బట్ ఒక గ్రూప్ కంటూ ఒక లీడర్ అనేది ఉండాలి. అంటే 75 membersకి ఐఎమ్ కోచ్, ప్లస్ కోచ్ తర్వాత అసిస్టెంట్ కోచ్. ఎవరైతే లీడర్స్ ఉంటారో ఆ లీడర్స్ కింద ప్లేయర్స్ ఉంటారు, అసిస్టెంట్ కోచెస్ ఉంటారు, గ్రౌండ్ మార్కర్స్ ఉంటారు, లైన్ మార్కర్స్ ఉంటారు, లైన్ జడ్జెస్ ఉంటారు, అఫీషియల్స్ ఉంటారు. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ కానీ ఈ గ్రూప్ని మెయింటైన్ చేయడానికి, ఈ గ్రూప్ని చూసుకోవడానికి మనకంటూ 4 members లీడర్స్ కావాలి. అందువల్ల జస్వీర్ సింగ్ గ్రూప్కి సంబంధించి కే అరవింద్ అనే అబ్బాయిని గ్రూప్ క్యాప్టెన్గా
నియమించడము జరిగింది. క్లాప్స్ కొట్టండి బేట. ఈ గ్రూప్కి సంబంధించిన టోటల్ ఈ అబ్బాయే చూసుకోవడము జరుగుతుంది. అంటే టోటల్ ఈ అబ్బాయి చూసుకోవడం అంటే గేమ్ గురించి కాదు, వాళ్ళ యొక్క డిసిప్లిన్, ఓకేనా, ఇండిసిప్లిన్ గురించి ఆ అబ్బాయి అన్నీ చూసుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ కూర్చోబెట్ట. నెక్స్ట్ వచ్చేసి మందిచెర్ల గ్రూప్ క్యాప్టెన్ వచ్చేసి జి నాగరాజ్. క్లాప్స్ కొట్టండి బేట. ఎస్, సేమ్ ఈయన ఈ గ్రూప్ అంతా లీడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అజయ్ ఠాగూర్ గ్రూప్ యొక్క క్యాప్టెన్ వచ్చేసి కె కిరణ్ కుమార్. నెక్స్ట్ గ్రూప్ డి సందీప్ నర్వాల్ గ్రూప్ క్యాప్టెన్ వచ్చేసి జె చరణ్. ఈ విధంగా ఫస్ట్ డే క్యాంప్లో మేము 4 గ్రూప్స్ చేసేసి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకే మేము ఒప్పచెప్పడము జరిగింది. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ పూర్ పీపుల్ యొక్క సంబంధించిన క్యాంప్, ఓకేనా. ఇక్కడ ఎవరైనా సెలెక్ట్ పిల్లలు ఎవరు పెద్ద రేంజ్ నుంచి వచ్చిన పిల్లలు కాదు, పూర్ పీపుల్ అంటే పూర్ విలేజెస్ నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి వీళ్ళ బాధ్యత కానీ వాళ్ళకి తెలియాలి కాబట్టి వాళ్ళ 4 మెంబర్స్ని నియమించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే క్యాంప్ ఉంటుందో లాంగ్ క్యాంప్ మీన్స్ 20 డేస్ క్యాంప్ ఏదైతే ఉంటుందో అప్పుడు 15 డేస్ క్యాంప్ ఉంటే 5 డేస్ కాంపిటీషన్స్ ఉంటాయి. 5 డేస్ కాంపిటీషన్ ఎవరికి వాళ్ళకి ఉంటుందంటే ఈ 4 గ్రూప్స్కి మాత్రమే కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము జరుగుతుంది. ఎలా కండక్ట్ చేస్తామంటే జస్వీర్ సింగ్ వర్సెస్ మందిచెర్ల గ్రూప్, ఓకేనా. ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ డే ప్రిపరేటరీ క్యాంపులో జరిగినటువంటి సిచ్యువేషన్. నెక్స్ట్ సెకండ్ డే ప్రిపరేటరీ క్యాంపులో అర్లీ మార్నింగ్ మేము వచ్చేసి 6కి గ్రౌండ్ స్టార్ట్ అయితే 6 నుంచి 8 వరకు మేము క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ వచ్చేసి జనరల్ వామప్ చేపిస్తాం. జనరల్ వామప్లో ఫస్ట్ వచ్చేసి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఎందుకు చేపిస్తున్నాం అంటే నైట్ అంతా రెస్ట్ టైంలో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క బాడీని స్టిమ్యులేట్ చేయడానికి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తాం. జనరల్ లెసన్ ప్లాన్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్. ఆఫ్టర్ దట్ యూ గో టు వామప్, జనరల్ వార్మింగ్ అప్ చేపిస్తాం. అంటే ఓవరాల్ బాడీ అంతా హీట్ చేయడానికి మనం చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద జనరల్ వార్మింగ్ అప్ దెన్ గో టు స్పెసిఫిక్ వామప్. స్పెసిఫిక్ వామప్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా స్కిల్ ఓరియంటెడ్గా ఏదైనా చేయించినప్పుడు అప్పుడు ఆ బాడీలో పార్ట్స్కి మాత్రమే మనము స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ మాత్రమే చేయించడము జరుగుతుంది. అదేవిధంగా మార్నింగ్ సెక్షన్లో అంటే సెకండ్ డే ప్రిపరేటరీ క్యాంపులో జనరల్ వామప్, స్పెసిఫిక్ వార్మింగ్ అయిన తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఒకటి కండక్ట్ చేయడము జరిగింది. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే మనము సర్క్యూట్ ట్రైనింగ్ టైప్లో 10 స్టేషన్స్ తీసుకొని ఫస్ట్ స్టేషన్స్లో వచ్చేసి హడిల్ రన్ ఒకటి చేయించినాం, తర్వాత జిగ్జాగ్ రన్ ఒకటి చేయించినాం, తర్వాత పుషప్స్ చేయించినాం, తర్వాత వచ్చేసి మౌంటైన్ క్లైంబింగ్ చేయించినాం, తర్వాత టగ్ జంప్ చేయించినాం, తర్వాత షటిల్ రన్ చేయించినాం, తర్వాత హైనీ యాక్షన్, తర్వాత పుషప్ అండ్ జంప్ చేయించినాం, తర్వాత బ్రాడ్ జంప్ చేయించినాం, తర్వాత స్క్వాట్ పొజిషన్ అనేది చేసినాం. ఇలా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది మేము సెకండ్ డే ఫస్ట్ క్లాస్లో ఎర్లీ మార్నింగ్ సెక్షన్లో చేయించడము జరిగింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద వార్మప్ దెన్ గో టు ఇన్సైడ్ ఆఫ్ ది కోర్ట్. ఫస్ట్ సెక్షన్లో మార్నింగ్ సెక్షన్లో మేము ఏం చేయించినామంటే బేసిక్ ఆఫ్ స్కిల్స్ ఇన్ డిఫెన్సివ్ స్కిల్స్. ఇక్కడ డిఫెన్సివ్ స్కిల్స్లో హౌ టు హోల్డ్ ద చైన్, ఏ విధంగా చైన్ హోల్డ్ చేయాలి, ఏ విధంగా బాడీ యొక్క పొజిషన్ ఉండాలి అనేది ఈ పిల్లలకి ఈ 4 గ్రూప్స్కి ఎవరైతే వచ్చినారో ఈ 4 గ్రూప్స్కి మేము మార్నింగ్ సెక్షన్లో సెకండ్ డే ప్రిపరేటరీ క్యాంప్లో చెప్పడము జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ డే ప్రిపరేటరీ క్యాంపులో ఈవినింగ్ సెక్షన్లో సేమ్ నార్మల్ జనరల్ వార్మింగ్ అప్ అండ్ స్పెసిఫిక్ వార్మింగ్ అప్ ఇచ్చి అదేవిధంగా మార్నింగ్ సెక్షన్లో ఏవైతే ప్రాక్టీస్ చేయించామో అదే షెడ్యూలే ఈవినింగ్ అని చేయించడము జరిగింది. నెక్స్ట్ థర్డ్ డే సెక్షన్లో వచ్చేసి థర్డ్ డే ప్రిపరేటరీ క్యాంప్లో వచ్చేసి ఓన్లీ ఫర్ మార్నింగ్ సెక్షనే ఉంటుంది కాబట్టి నెక్స్ట్
ఇక్కడ వచ్చేసి జనరల్ వార్మింగ్ అప్, స్పెసిఫిక్ వార్మింగ్ అప్ చేపించిన తర్వాత వాళ్ళ యొక్క పర్సనాలిటీ సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటే అవి మేము కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకు ఏ పర్సనాలిటీ అంటే వీళ్ళు ఈ 60 డేస్ క్యాంపులో రావడానికి పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఎక్విప్మెంట్ మీన్స్ స్పోర్ట్స్ కిట్ కానీ షూస్ కానీ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మేము ప్రిపేర్ చేయడము జరిగింది. అంటే ఈ 75 మెంబర్స్కి ఓకేనా క్యాంపులో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే డ్రెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆ డ్రెస్కి సంబంధించిన మెజర్మెంట్స్ కానీ షూ మెజర్మెంట్స్ కానీ టీషర్ట్స్ మెజర్మెంట్స్ కానీ షార్ట్ మెజర్మెంట్స్ కానీ ఈ 3rd డే ప్రిపరేటరీ క్యాంప్ మార్నింగ్ సెక్షన్లో మేము తీసుకోవడము జరిగింది. అదేవిధంగా ఈ ప్రిపరేటరీ క్యాంపే కాకుండా ఈ స్పోర్ట్స్ ప్రిపరేటరీ క్యాంపే కాకుండా వీళ్ళు అకామిడేషన్ ఏదైతే ఉన్నారో అక్కడ కానీ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంత ఫెసిలిటీస్ ఏ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఏ ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఉండవు. ఎందుకంటే మేమంతా పూర్ పీపుల్, అంటే వాళ్ళు బడ్జెట్తో కూడుకున్నది. మేమంతా పూర్ పీపుల్. మేము కానీ యాజ్ ఏ కోచ్గా అసిస్టెంట్ కోచ్గా మేము కానీ పెద్ద రేంజ్లో ఏం లేము. మాకు ఏదో సారు ఆఫర్ చేశాడు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి మేము వీళ్ళకి సేవ అందిస్తున్నాం. ప్లస్ ఆయన మాటతోనే మేము ఇక్కడికి వచ్చి మేము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం కాబట్టి ఓకేనా. దీన్ని ఇంతే కాకుండా ఇంకా 20 డేస్ కానీ 30 డేస్ కానీ అప్ టు 60 డేస్ 1 ఇయర్ ప్రిపరేటరీ క్యాంప్ అంటే మైక్రో సైకిల్ కాబట్టి ఇది ఓకేనా. మైక్రో సైకిల్ ఈ ప్రిపరేటరీ క్యాంప్. నెక్స్ట్ మీసో సైకిల్ వస్తుంది, తర్వాత మ్యాక్రో సైకిల్. మైక్రో అంటే చిన్నది అంటే 3 డేస్ ప్రిపరేటరీ క్యాంప్. మీసో అంటే ఓకేనా 3 to 4 వీక్స్. తర్వాత మ్యాక్రో అంటే లాంగ్ సైకిల్ అంటే ట్రైనింగ్ షెడ్యూల్లో మైక్రో ఉంటుంది, మీసో ఉంటుంది, మ్యాక్రో ఉంటుంది. అంటే ఈ 3 కంబైన్డ్ అయ్యే విధంగా మేము ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయడము జరుగుతుంది ఓకేనా. అదేవిధంగా ఇది కబడ్డీకి సంబంధించిన కోర్టు 1, కోర్టు 2 అనేది మేము నిర్ణయించుకోవడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఈ 3rd సెక్షన్లో వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కానీ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై ఎలా చేసామంటే రైడర్స్ కొంతమంది ఉన్నారు, తర్వాత డిఫెండర్స్ కొంతమంది ఉన్నారు, తర్వాత ఆల్రౌండర్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళకి వెళ్ళి 3 సెక్షన్స్గా మేము డివైడ్ చేసుకొని ముందుకి 20 డేస్ క్యాంప్ అయినా 60 డేస్ క్యాంప్ అయినా ఏదైనా కానీ మేము పర్ఫెక్ట్గా మేము నేర్పించడానికే ఉండేది. పర్ఫెక్ట్గా వాళ్ళని ఒక సిస్టమ్ ప్రకారం ఒక లైన్ ప్రకారం తీర్చిదిద్దే బాధ్యత మాకు ఇచ్చేటువంటి సదా వెంకటరెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ సార్.